ప్రీవియస్ వీడియోలో రిపిటేటివ్ స్టేట్మెంట్స్లో నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రేక్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్, ఈ మూడు పైథాన్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ తెలియాలి అంటే ముందు మీకు లూప్స్ అంటే తెలియాలి. సో ఎవరికైనా లూప్స్ గురించి తెలియకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అది తెలియకుండా మాత్రం ఈ వీడియోని అసలు చూడకండి. ఎందుకంటే మనం ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని లూప్ స్టేట్మెంట్స్ పైనే వాడతాము. సో ఖచ్చితంగా లూప్స్ చూడండి ఈ వీడియో చూసే ముందు. ఈ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ని మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఎందుకు వీటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము అంటే లూప్ని కంట్రోల్ చేయడానికి వాడతాం కాబట్టి. అందుకే వీటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. సో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని డిక్లేర్ చేయడానికి మనం బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్, ఈ 3 కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకుని వాటిని డిక్లేర్ చేస్తాము. అసలు లూప్ని ఏంది, కంట్రోల్ చేయడం ఏంది అనుకుంటున్నారా? లూప్ని కంట్రోల్ చేయడం అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఇంకొన్ని సిచ్యువేషన్లో అయితే లూప్ ఇటరేషన్ని స్కిప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్లో అయితే లూప్ని జస్ట్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, కానీ ఎలాగో మనం ఎగ్జాంపుల్ చెప్తాం కదా, అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని వాడతాము. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటో ఇండివిజువల్గా చెప్తా, ప్రతి స్టేట్మెంట్కి చెప్తా. సరే, సో మనకి టోటల్గా ఎన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అవి బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ సిరీస్లో చెప్పే వీడియోస్ని బాగా విని ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడింగ్ అనేది వస్తుంది, లేకుంటే మీకు కోడింగ్ అనేది రాదు. ఆల్రైట్, బ్రేక్ కంట్రోల్ స్టేట్మెంట్. ఫస్ట్ ఈ బ్రేక్ కంట్రోల్ స్టేట్మెంట్ వన్ ఆఫ్ ద లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. అది మనకు తెలిసిందే. ఈ బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎందుకు వాడతామంటే, సపోజ్ ఒక లూప్లో ఇటరేషన్ జరుగుతుండగా సర్టన్ కండిషన్ మెట్ అయినప్పుడు లూప్ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. అంటే లూప్ 5 స్టెప్స్ తిరగాల్సింది ఒక కండిషన్ మెట్ అవడం వల్ల థర్డ్ స్టెప్కి లూప్ని ఆపేస్తాము ఈ బ్రేక్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని. సో ఏదన్నా ఒక లూప్ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఆ లూప్లో మనకి కావాలనుకున్న కండిషన్ మెట్ అయినప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఎలానో ఎగ్జాంపుల్తో చూసే ముందు వీటి గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఓన్లీ లూప్స్లోనే వర్క్ అవుతుంది. మిగతా దగ్గర ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడితే ఎర్రర్ వస్తుంది అండ్ అసలు యూజ్ కూడా ఉండదు. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ని లూప్స్లోనే యూజ్ చేయండి. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి, లేకుంటే ఫస్ట్ ఇటరేషన్లోనే మనకి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇటరేషన్కే లూప్ ఆగిపోతుంది. సో అందుకే ఈ బ్రేక్ స్టేట్మెంట్ని కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసు కదా, సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్. అప్పుడు మనం ఒక కండిషన్ మెట్ అయినప్పుడు లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వగలుగుతాం, లేకుంటే లూప్లోనే ఫస్ట్ ఇటరేషన్కే ఎగ్జిట్ అయిపోతాం. సో ఖచ్చితంగా ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ని కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి. సరే, దీని సింటాక్స్ చూద్దామా? బ్రేక్ అంతే, సింపుల్, ఓన్లీ బ్రేక్ అని ఇస్తే చాలు. లూప్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి లూప్ అనేది ఆగిపోతుంది. సరే, దీని గురించి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్పేసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈజీ ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత కొంచెం హార్డ్ది చెప్తా. సపోజ్ మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అది ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చి లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే కే అనే స్ట్రింగ్ ఎలిమెంట్ లిస్ట్లో వస్తుందో అప్పుడు ఇంకా లిస్ట్లో ఏ ఎలిమెంట్ ప్రింట్ అవ్వకూడదు. అర్థమైందా ప్రోగ్రాము? ఒక లిస్ట్లో ఉండే ఎలిమెంట్ సీక్వెన్స్గా ప్రింట్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ కనుక స్ట్రింగ్ కే అయితే అప్పుడు ప్రోగ్రాంలో ఇంకా ఏ ఎలిమెంట్ ప్రింట్ అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని ప్రోగ్రాంలో రాద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్నాను, దీంట్లోనే ఆ ప్రోగ్రాం రాద్దాం. సో ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం కదా, దానికోసం ఒక లిస్ట్ని డిక్లేర్ చేద్దాం. దానికి నేము లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఇస్తున్నాను. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఏ కమా, బి కమా, సి కమా, డి కమా, ఈ కమా, కే కమా, ఎఫ్ కమా, ఐ. సో ఇక్కడ ఒక లిస్ట్ని డిక్లేర్ చేశాను. దాన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను.
సో క్వశ్చన్లో ఏం చెప్పాము, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేయాలి. ఎప్పుడైతే కే అనే ఎలిమెంట్ లిస్ట్లో ప్రెజెంట్ అవుతుందో అప్పుడు ఇంకా దాని నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేటివి ప్రింట్ అవ్వకూడదు. ఇప్పుడు లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేయడానికి లిస్ట్ని ఇటరేట్ చేయాలి కదా. సో ఒక ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనం డిక్లేర్ చేసిన లిస్ట్. ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇటరేట్ చేయడానికి ఈ ఫర్ లూప్ని ఇచ్చాం. ఫస్ట్ ఇప్పుడు లిస్ట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఐ అని ఇస్తున్నాను, ప్రింట్ ఐ. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకు ప్రింట్ అవుతాయి. ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, అవుట్పుట్ చూడండి. లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు నాకు ఇక్కడ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో ఏం చెప్పారు, కే అనే ఎలిమెంట్ వస్తే అక్కడి నుంచి ఇంకా మనకు ప్రోగ్రాంలో ఏ ఎలిమెంట్ ప్రింట్ అవ్వకూడదని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, కే నుంచి ఎఫ్ ఐ ప్రింట్ అయింది, కానీ మనకి ఏ నుంచి ఈ దాకా ప్రింట్ అవ్వాలి. సో దీనికోసం ప్రోగ్రాంలో కొంచెం ఆల్టర్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎలిమెంట్ కే అని చెక్ చేయడానికి ఎలా ఇస్తాము, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఎలిమెంట్ అనేది కే అయితే ఈ కండిషన్ ట్రూ అయ్యి ఇఫ్ బాడీలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో బ్రేక్ అనేద్దాం. సో దీనివల్ల ఏంటంటే ప్రోగ్రాంలో ఎప్పుడైతే కే అనే ఎలిమెంట్ వస్తుందో అప్పుడు మనకి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఏ నుంచి ఈ దాకా ప్రింట్ అయింది, దాని తర్వాత ఉన్న కేఎఫ్ఐ ప్రింట్ కాలేదు. ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ని స్టోర్ చేసాం. ఆ లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ని ఫర్ లూప్ యూస్ చేసుకొని ఇటరేట్ చేసాం. ఇక్కడ ఈ ఫర్ లూప్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ లిస్ట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, ఏ ఉంది. సో ఏ అనేది నాట్ ఈక్వల్ టు కే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే ఏ మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ లిస్ట్లో ఉండే సెకండ్ ఎలిమెంట్ బి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, బి ఉంది. బి అనేది నాట్ ఈక్వల్ టు కే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే బి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఉండే థర్డ్ ఎలిమెంట్ సి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, సి ఉంది. సో సి అనేది నాట్ ఈక్వల్ టు కే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే సి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఉండే ఫోర్త్ ఎలిమెంట్ డి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, డి ఉంది. సో డి అనేది నాట్ ఈక్వల్ టు కే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే డి మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ లిస్ట్లో ఉండే ఫిఫ్త్ ఎలిమెంటు ఈ ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, ఈ ఉంది. ఈ అనేది నాట్ ఈక్వల్ టు కే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే ఈ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఉండే సిక్స్త్ ఎలిమెంటు కే ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు కే అనే కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఐలో ఏముంది, కే ఉంది. సో కే అనేది ఈక్వల్ టు కే కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్లో ఉండే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా వెంటనే ఫర్ లూప్ అనేది ఆగిపోతుంది. అందుకే మనకి ఏ నుంచి ఈ దాకా ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంకా ఏమీ ప్రింట్ కాలేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా బ్రేక్ స్టేట్మెంట్ అనేది లూప్ నుంచి ఎలా ఎగ్జిట్ చేస్తుందో. ఇప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ని కొంచెం హార్డ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని చెప్పుకుందాం.
ఇది బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి హార్డ్గా ఉంటుంది, బట్ మిగతా వాళ్ళకి కాదు. అది ఏంటంటే ఇచ్చిన నెంబర్కి గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అనేది నీట్గా చెప్పుకుందాం. దీన్ని చాలా వేస్లో సాల్వ్ చేయొచ్చు, బట్ నేను 2 వేస్లో చెప్తా. ఒకటి విత్ బ్రేక్ స్టేట్మెంట్ అండ్ ఇంకొకటి వితౌట్ బ్రేక్ స్టేట్మెంట్. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే 2 కేసెస్ చెప్తున్నాను. ఫస్ట్ ఈ కోడ్ని రిమూవ్ చేసేద్దాం. ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ని వితౌట్ బ్రేక్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ప్రకారం ఇచ్చిన ఇన్పుట్కి గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవాలి. సో ముందు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ ఇంట్ అని ఎందుకు ఇచ్చానంటే మనం గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవాల్సింది ఇంటీజర్ కాబట్టి. అదే ఇంట్ ఇవ్వకపోతే ఇది డైరెక్ట్గా స్ట్రింగ్ని తీసుకుంటుంది. స్ట్రింగ్కి మనం గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోలేము. అందుకే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాము. ఇప్పుడు ఒక నెంబర్కి గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవాలి అంటే 2 నుంచి ఇచ్చిన ఇన్పుట్ n హాఫ్ దాకా ప్రతి నెంబర్ని ఇచ్చిన ఇన్పుట్ n తో మాడ్యులర్ డివిజన్ చేయాలి. చేసినాక ఒకవేళ ఆ నెంబర్ మాడ్యులర్ డివిజన్ 0 వస్తే ఆ నెంబర్ని ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఆ గ్రేటెస్ట్ డివిజర్ నెంబర్ వస్తుంది. గ్రేటెస్ట్ డివిజర్ అంటే తెలుసు కదా మీకు. తెలియకుంటే ఇప్పుడు చెప్తా వినండి. ఒక నెంబర్ని ఏ గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తుందో అది గ్రేటెస్ట్ డివిజర్. సపోజ్ ఇప్పుడు 10కి గ్రేటెస్ట్ డివిజర్ 5. ఎందుకంటే 10ని ఏవేవి డివైడ్ చేస్తుంటాయి? 2 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. కానీ దీంట్లో పెద్దది ఏది? 5. సో అందుకే 5 అనేది గ్రేటెస్ట్ డివిజర్. ఇప్పుడు ప్రోగ్రామ్ అని రాద్దాం. ఇక్కడ ఒక ఫర్ లూప్ని తీసుకుంటున్నాను. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 2, n ఫ్లోర్ డివిజన్ 2 + 1. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2 నుంచి మనం ఇచ్చిన నెంబరు హాఫ్ దాకా ఇటరేట్ అవ్వమని. ఇక్కడ n ఫ్లోర్ డివిజన్ 2 + 1 ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి సగం ఉన్న నెంబరే డివైడ్ చేస్తుంది, కానీ దానికంటే పెద్దది చేయదు కదా. సపోజ్ 20 ఉంది. 20ని 10 దాని లోపల ఈ నెంబర్సే డివైడ్ చేస్తాయి. 10 పైనవి డివైడ్ చేయలేవు. సో డివైడ్ చేయనప్పుడు అవి తీసుకోవడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో అది తీసుకున్నా వేస్టే. సో అందుకని నేను డైరెక్ట్ దాని సగం లోపల నెంబర్సే తీసుకున్నాను. ఇప్పుడు ఒక నెంబరు ఇంకొక నెంబర్తో డివైడ్ అవుతుందా లేదని ఎలా చెప్తాము? మాడ్యులర్ డివిజన్ యూస్ చేసుకొని. సో ఇఫ్ n మాడ్యులర్ డివిజన్ I ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 నుంచి మనం ఇచ్చిన నెంబర్ హాఫ్ దాకా ప్రతి నెంబరు nతో మాడ్యులర్ డివిజన్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేనేం చెప్పాను ఇందాక? సో ఏ నెంబర్ అయితే మనం ఇచ్చిన నెంబర్తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలని చెప్పాను. సో నేను r అనే వేరియబుల్కి ఈ I అనేది అసైన్ చేస్తున్నాను. r ఈక్వల్ టు I. సో ఇప్పుడు వచ్చిన గ్రేటెస్ట్ డివిజర్ని ప్రింట్ చేద్దాం. సో వచ్చిన గ్రేటెస్ట్ డివిజరు మనకి rలో ఉంటుంది కాబట్టి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ r. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఇన్పుట్ 10 ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 5 వచ్చింది. సో 10కి గ్రేటెస్ట్ డివిజర్ 5 కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఇన్పుట్ 10 ఇచ్చాం కదా. 10 n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో n ఈక్వల్ టు 10 ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 2, n ఫ్లోర్ డివిజన్ 2 + 1. సో ఇక్కడ nలో ఏముంది? 10 ఉంది. సో 10 ఫ్లోర్ డివిజన్ 2 + 1 అంటే ఎంత? 6. సో లూప్ 2 నుంచి 6 లోపు ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఐలో 2 స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ n మాడ్యులర్ డివిజన్ I ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే nలో ఏముంది? 10 ఉంది. సో 10 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 10 మాడ్యులర్ డివిజన్ 2 అంటే ఎంత? 0నే కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో బాడీ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బాడీ ఆఫ్ ఇఫ్లో ఏముంది? r ఈక్వల్ టు I ఉంది. సో rలో ఐలో ఉన్న 2 స్టోర్ అవుతుంది. సో ప్రెజెంట్ rలో గ్రేటెస్ట్ డివిజర్ 2 ఉంది. నెక్స్ట్ ఐలో 3 స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ n మాడ్యులర్ డివిజన్ I ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 10 మాడ్యులర్ డివిజన్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 10 మాడ్యులర్ డివిజన్ 3 ఎంత? 1. 1 ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ కదా. 1 అనేది 0కి ఈక్వల్ కాదు కదా. సో అందుకే బాడీ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఐలో 4 స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ n మాడ్యులర్ డివిజన్ I ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 10
మాడ్యులో డివిజన్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 10 మాడ్యులో డివిజన్ 4 ఎంత? 2. 2 ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ కదా, 2 అనేది 0కి ఈక్వల్ కాదు కదా. సో అందుకే బాడీ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ ఐలో 5 స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ n మాడ్యులో డివిజన్ i ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 10 మాడ్యులో డివిజన్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 10 మాడ్యులో డివిజన్ 5 అంటే ఎంత? 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూవే కదా. సో బాడీ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ఇఫ్లో ఏముంది? r ఈక్వల్ టు i ఉంది. సో r వేరియబుల్లో iలో ఉన్న 5 స్టోర్ అవుతుంది. సో ప్రజెంట్ rలో గ్రేటెస్ట్ డివిజర్ ఎంత ఉంది? 5 ఉంది. నెక్స్ట్ రేంజ్ అనేది 2 to 6 దాకే కాబట్టి లూప్ ఆగిపోతుంది. సో నెక్స్ట్ r అనే వేరియబుల్ని ప్రింట్ చేసాం కాబట్టి rలో ఉండే గ్రేటెస్ట్ డివిజర్ 5 ప్రింట్ అయింది. సో ఈ విధంగా రాసాం ఈ ప్రోగ్రామ్. మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఒకవేళ ఉంటే 2 times చూడండి ఈ వీడియోని, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాము విత్ బ్రేక్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రోగ్రామ్ ప్రకారం ఇచ్చిన ఇన్పుట్కి గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవాలి. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం కదా, దాన్ని అలానే ఉండనిద్దాం. సో ఇందాక నేనేం చేశాను, ఎన్కి గ్రేటెస్ట్ డివిజన్ని కనుక్కోవడానికి ఫర్ లూప్లో 2 నుంచి 5 దాకా చెక్ చేశాం కదా. బట్ ఇప్పుడు 5 నుంచి 2 దాకా చెక్ చేస్తే సింపుల్గా మనకి గ్రేటెస్ట్ డివిజర్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n ఫ్లోర్ డివిజన్ 2, 1, -1. ఇది ఏం చేస్తుందంటే ఇచ్చిన నెంబర్కి హాఫ్ నుంచి 1 లోపు 1/1 వాల్యూ డిక్రీజ్ చేసుకుంటూ ఇటరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రేంజ్లో ఉన్న వాల్యూ మనం ఇచ్చిన నెంబర్తో డివైడ్ అవుతుందో అప్పుడు లూప్ని బ్రేక్ చేసేయాలి. r ఈక్వల్ టు i అని ఉంది కదా, దాన్ని తీసేసి బ్రేక్ అని ఇస్తే చాలు. సో తీసేస్తున్నాను, బ్రేక్. సో ఇప్పుడు లాస్ట్లో ఐని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ i. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను, 16 ఇచ్చాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 8 వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రొసీజర్ ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఇచ్చిన 16 n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n ఫ్లోర్ డివిజన్ 2, 1, -1. ఇక్కడ n వాల్యూ ఎంత? 8. అంటే ఫర్ లూప్లో 8 నుంచి 1 దాకా ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఐలో 8 స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ n మాడ్యులో డివిజన్ i ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 16 మాడ్యులో డివిజన్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 16 మాడ్యులో డివిజన్ 8 అంటే ఎంత? 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూవే కదా. సో అందుకే మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. మనం లాస్ట్లో ప్రింట్ i అని ఇచ్చాం కదా. సో ఐలో 8 ఉంటుంది, అందుకే మనకు అవుట్పుట్లో 8 ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ రాసిన ప్రోగ్రాంలో మనకి గ్రేటెస్ట్ డివిజర్ని కనుక్కోవడానికి చాలా స్టెప్స్ పడ్డాయి. అదే ఈ బ్రేక్ యూజ్ చేసుకున్న సెకండ్ ప్రోగ్రాంలో అయితే ఒకే ఒక స్టెప్, ప్రతిసారి ప్రోగ్రాంలో ఒక స్టెప్లో అయిపోతుంది. బట్ చాలా వరకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని చేస్తే మనకి తక్కువ స్టెప్స్తోనే ప్రోగ్రామ్ అనేది ఫినిష్ అవుతుంది. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ తగ్గి ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. సో అర్థమైంది కదా ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామో. మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎక్కడ వాడాలో అలవాటు అయిపోతుంది. నేను ఇందాక ఇచ్చిన ఇన్పుట్ 16 ఫస్ట్ రాసిన ప్రోగ్రామ్కి ఇస్తే ఆ ప్రోగ్రాంలో ఫర్ లూప్ అనేది 7 times ఇటరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి సింగిల్ ఇటరేషన్కే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడ వాడాలో అర్థమైంది కదా ఈ బ్రేక్ స్టేట్మెంట్. ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. రేపటి వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.